జై శ్రీరామ్. కడప నగరం సాయిపేట రూకవానిపల్లె గ్రామ రెవెన్యూ పొలంలో ఇంకా గవర్నమెంట్ అధికారులకు కానీ దాదాపుగా ఒక 20 మీటర్లు కూడా లేని స్థలంలో ఇక్కడనే ఒక మసీదు నిలిచి ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ ఇక్కడ ఈ స్థలంలో ఒకవేళ ఏదైనా మసీదు నిర్మిస్తూ ఉంటే ఏ విధంగా మీరు రెవెన్యూ వాళ్ళు కానీ పర్మిషన్ ఇచ్చి ఉన్నారు, ఒకవేళ ఇవ్వలేదనుకోండి తక్షణం మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేదంటే మేము హిందూ సంఘాలు మరియు భారతీయ జనతా పార్టీ కూటమి తరపు నుంచి మేము ఖచ్చితంగా దీనిపై మేము ఆందోళన చేపట్టడానికి ఖచ్చితంగా రెడీగా ఉన్నాం. దాదాపుగా 10 సెంట్ల స్థలంలో మీరు ఇవ్వకుండా అంటే తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా పర్మిషన్లు ఇచ్చి ఉన్నచో దీని ఏ ప్రాతిపదికన మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు దాదాపుగా ప్రతి వీధికి వాళ్ళ జనసంఖ్య లేకపోయినా కూడా ప్రతి చోట నిర్మిస్తూ హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మసీదుల స్థలాలలో కానీ చర్చిల స్థానంలో కానీ ఇప్పుడు ముప్పిడిగా ఎటువంటి పర్మిషన్లు లేకుండా నిర్మాణాలు చేపట్టడము, ఏదైనా హిందువులు శ్రీరామనవమి ఉత్సవం జరపాలన్నా, దసరా ఉత్సవం జరపాలన్నా, లేకుండా అంటే దీపావళి పండుగ చేసుకోవాలన్నా కూడా అనేక ఆటంకాలు కలిగిస్తున్నారు. ఇప్పుడైనా సరే ఏదైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళు హిందూ బంధువులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మీకు తెలిసి తెలియక ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే దానిని అడ్డుకోండి. వినకపోతే భారతీయ జనతా పార్టీ అనేది మీకు సంబంధించినటువంటి మీకు బంధువైనటువంటి ఒక పార్టీ మీ దగ్గర ఉంది. కడప నగర ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను, ఎక్కడైనా సరే మీకు తెలిసి అనధికారికంగా ఏదైనా నిర్మాణం జరుగుతూ ఉంటే రండి, బీజేపీ పార్టీ మీకు తోడుగా ఉంటుంది. మీరు చేపట్టబోయే ఏ చర్యలకైనా కూడా మేము మద్దతు ఇస్తాం. ఈ విధంగా ఇబ్బుడు ముబ్బిడిగా చర్చిలు మసీదులు నిర్మిస్తూ హిందూ బంధువుల యొక్క వాళ్ళ పండుగలు కానీ వాళ్ళ యొక్క ఏదైనా సరే ఉత్సవాలు కానీ జరుపుకోవాలంటే ప్రతి చోట చాలా వరకు ఇబ్బందులు కలగజేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు మీ ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుపుకోవాలన్నా, మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో పూజ చేయాలన్నా కూడా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. దీనిని మీరు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దీనిని రెవెన్యూ అధికారులకు, కలెక్టర్ గారికి మరియు ప్రతి ఒక్క హిందూ బంధువుకు, గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలియజేయండి. దాంతోపాటే మీతో పాటు భారతీయ జనతా పార్టీ మీకు తోడుగా ఉంది. ఎవరైనా సరే అనైతిక మరియు అసంబద్ధ చర్యలు చేస్తున్నా కూడా, ఎవరైనా మీకు అనుమానాస్పదంగా ఉన్నా ఈ కార్యక్రమాలు చేపట్టండి, మీరు మా దగ్గరికి రండి, మీకు ఖచ్చితంగా మేము తోడుంటామని తెలియజేస్తున్నాం. భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో చంద్రబాబు, నమస్తేనా? చెప్పండి. ఏం లేదా? అది ఓకే, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఇది బోర్డు కూడా ఉంది కదా. ఓకే సార్, ఓకే ఓకే. వెంకట సుబ్బారెడ్డినా జిల్లా అధ్యక్షుడిని? సరేనా? కలుద్దాం లేనా, మాట్లాడదాం లేనా?